ఓకే, ప్లీజ్ చాట్ బాక్స్లో మీ నెంబరు, మీ నేమ్ని మీరు ఒకసారి మీరు చాట్ బాక్స్లో మీరు టైప్ చేయండి. రికార్డింగ్ స్టార్ట్ చేశాను. శ్రవణ్ కుమార్, అలాగే రిమైనింగ్ వాళ్ళందరూ కూడా చాట్ బాక్స్లో చేయండి. నేను క్లాస్లోకి వెళ్తాం. అలాగే నాగదుర్గమణేశ్వరి, బాబురావు, నాగ శ్రీవల్లి, రమణ అల్లాడి, షీబా, ఫ్లోరెన్స్, చిన్నారి. ఓకే, ఇంకా చేయాలి, వాళ్ళు కూడా చేయండి. సౌజన్య, నాగేంద్రబాబు నీ నెంబర్ నోట్ చేసావా? సత్యశ్రీ నెంబర్ ఐడియా లేదా? సరే సరే, నో ప్రాబ్లం. అదే హలో, okay. So previous class we are discussed some methods. That is a student center method lo main ga teacher center method lo 3 points discuss chesam. There is a lecture method, lecture and demonstration method, and historical methods. Alage student center method lo main ga heuristic method, deductive method, inductive method, project method, అలాగే సైంటిఫిక్ మెథడ్, లాబొరేటరీ మెథడ్ మనం డిస్కస్ చేసాం. సో నౌ టుడే వీఆర్ గోయింగ్ టు ద అనదర్ టాపిక్, దట్ ఇస్ a 4.5, దట్ ఇస్ జనరలైజేషన్ టాపిక్స్ అన్నాం, జనరల్ టాపిక్స్ అన్నాం. దాంట్లో మెయిన్గా ఏముంటాయంటే మైక్రో టీచింగ్ ఒకటి, అలాగే టీమ్ టీచింగ్ ఒకటి, బ్రెయిన్ స్టార్మింగ్ ఒకటి, ప్రోగ్రామ్ లెర్నింగ్ ఒకటి. ఇవి మనం చూద్దాం. సో మెయిన్గా ఇక్కడ ఈ మైక్రో టీచింగ్లో ఫస్ట్ ఇక్కడ యూనిట్ 4.5లోని ప్లానింగ్ ఆఫ్ టీచింగ్ ఫిజికల్ సైన్స్లో మైక్రో టీచింగ్, దీంట్లో మెయిన్గా ఏంటంటే మైక్రో టీచింగ్ అంట. సో వాట్ ఈస్ కాల్డ్ మైక్రో టీచింగ్? ఇక్కడ మీరు వెరీ ఇంపార్టెంట్ కాన్షియస్ ఏంటంటే ఈ మైక్రో టీచింగ్ని మీరు సెకండ్ ఇయర్లో ఒక ప్రాజెక్ట్ కూడా చేస్తారు. సో కాబట్టి ఇక్కడ ఈ మైక్రో టీచింగ్ కొద్దిగా కాన్సన్ట్రేషన్ వినండి. మైక్రో టీచింగ్ అనేది ఒక తెలుగు దీన్ని ఏమంటే సూక్ష్మ బోధన అంటుంటారు. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఈ యొక్క స్టూడెంట్ టీచర్కి, ఈ ట్రైనింగ్ టీచర్కి, becoming of teachers ki, would be teachers ki, the follow up teachers ki, just like this is one type of practice. మనం జనరల్గా అవర్ 45 minutes, in this total hour 45 minutes లో your teaching class, the number of skills, the number of content, number of administration, number of ఇవన్నీ కూడా మీరు ఒకేసారి మేనేజ్ చేయాలంటే up to 45 minutes you are managed before the classroom. The maximum of students, nearly 40 to 50 members, 45 minutes, the maximum content, maximum skills in manage challenge, little bit confused. So that's why you are a student teacher or any practice teacher, we will try to give you some suggestions. That is called micro teaching. Micro teaching అంటే సూక్ష్మ బోధన అంట. మెయిన్గా ఇది మనం ఫారెన్ లాంగ్వేజ్ నుంచి కూడా దీన్ని ఎక్కువగా డెవలప్ చేశారు. ఈ సూక్ష్మ బోధన వల్ల దీనికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ మైక్రో టీచింగ్ అనేది ఓన్లీ 5 to 10 minutes, ఓన్లీ 5 to 10 students, ఓన్లీ కంటెంట్, వెరీ స్మాల్ కంటెంట్, అండ్ దే టేక్ ఏ సమ్ స్కిల్స్, ఓన్లీ 1 skill. సో కాబట్టి ఇక్కడ స్టూడెంట్ టీచర్ ప్రాక్టీస్లో బికమ్ టీచర్స్కి చాలా ఈజీ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ మైక్రో టీచింగ్లో మెయిన్గా ఏంటంటే మనం ఇవన్నీ చూస్తాం. మైక్రో టీచింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది టీచింగ్ టెక్నాలజీస్ mainly used in teacher education. However, this innovative practice can also be used in the teaching school students with minor variations in the micro teaching cycle. దీంట్లో మనం మైక్రో టీచింగ్ సైకిల్ కూడా మనం చూస్తూ ఉంటుంటాం, తర్వాత అది కూడా మనం చెప్తామండి. So the micro teaching was developed by first in Stanford University as a technique of improvising practice teaching in assessment of micro teaching in the UK. అక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇక్కడ టీచింగ్ ఇంప్రొవైజింగ్ ప్రాక్టీస్ ఏ విధంగా ఉంది, ఎలాగుందని దాని ప్రకారంగా చూసుకుందాం. యూకే అండ్ యుఎస్ఏ, ఇన్ ఇండియా దాంట్లో కూడా మారుతుంది.
The case of Baroda University and the NCERT promoted micro teaching during 1960s and 1970. అక్కడ యాక్చువల్గా 1960లో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మైక్రో టీచింగ్ అనేది. అంతకు ముందు కూడా ఉంది, కాకపోతే ఏంటంటే ఒకేసారి స్కూల్స్లో దాని ప్రకారంగా ఎక్కువ టైం స్టూడెంట్ టీచర్ ఒకేసారి 45 minutes ఉండాలంటే కష్టమవుతుంది. కాబట్టి గ్రాడ్యువల్గా స్టూడెంట్స్ని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ, స్కిల్స్ని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ, కంటెంట్ గ్రాడ్యువల్ పెంచుకుంటూ, మెథడ్స్ గ్రాడ్యువల్ పెంచుకుంటూ వెళ్తారనే కాన్సెప్ట్ అనమాట ఇదంతా కూడా. అలాగే ఆ కాన్సెప్ట్ ఆఫ్ మైక్రో టీచింగ్. Micro teaching consists in the deliberate reduction of practice teaching in terms of content of teaching, time and size of class. Okay, already నేను మీకు చెప్పాను, గుర్తుంది కదా, కంటెంట్ ఆఫ్ టీచింగ్ కానీ టైం అంటే జనరల్గా 45 minutes చెప్పాలి. సో 45 minutes స్టార్టింగ్ 45 minutes స్టాండ్ బిఫోర్ ద క్లాస్ రూమ్ ఇన్ ద స్టూడెంట్స్. ఒకేసారి 45 minutes క్లాస్లో నిలబడి చెప్పాలనేది వెరీ హైలీ ఇంపాసిబుల్. ది కెనాట్ బేర్, అవన్నీ కూడా వాళ్ళు చేయలేరు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే కంటెంట్ ఆఫ్ టీచింగ్ ఒకేసారి మొత్తం లెసన్ చెప్పడం కానీ, అలాగే టైం 40 అండ్ సైజ్ ఆఫ్ క్లాస్ అంటే దాని అర్థం ఏంటంటే ద పీపుల్ ఇన్ ద క్లాస్ రూమ్, ద నెంబర్ ఆఫ్ పీపుల్, జస్ట్ లైక్ ద 45 students or 50 students or above 60 students, the group of students ఉన్నప్పుడు some confusion is there. Okay, the reduction is made in order of focus attention in perfecting one teaching skill at a time. So కాబట్టి అనేక స్కిల్స్ ఉన్నాయి మీకు చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్స్ ఆఫ్ ది లెసన్ అంటాం, అలాగే ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ ది లెసన్ అంటుంటాం, అలాగే బ్లాక్ బోర్డ్ స్కిల్ అంటుంటాం, తర్వాత స్టిమ్యులస్ వేరియేషన్ స్కిల్ అంటుంటాం. సో కాబట్టి కోచింగ్ స్కిల్ అంటున్నాం. సో నెంబర్ ఆఫ్ స్కిల్స్ ఈస్ దేర్. At a time, nearly 213 skills or 250 skills in our teaching. At a time, in the practice in the classroom, the maximum of students here not easy. The maximum of student teacher not follow the levels. So that's why our UK, Stanford University, other countries, they give us a Western model. Very strong. Then a downscale teaching encounter. Downscale teaching encounter. And paridini gani, alage content gani, alage time gani, అలాగే సైజ్ ఆఫ్ క్లాస్ కి తగ్గించి. ఇన్ మైక్రో టీచింగ్ ద ట్రైనీ సెలెక్ట్ యాజ్ ఎ సింగిల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎ లెసన్ అండ్ ప్రాక్టీస్ వన్ టీచింగ్ స్కిల్ యూజింగ్ టీచింగ్ దట్ కాన్సెప్ట్. ఏదో ఒక నైపుణ్యాన్ని, ఏదో ఒక స్కిల్ని తీసుకుని, ఒక కంటెంట్ తీసుకుని మనం డిస్కస్ చేస్తాం. దిస్ ఇస్ ప్రాక్టీస్డ్ అగైన్ అండ్ అగైన్ అంటిల్ ద ట్రైనీ అటైన్స్ పర్ఫెక్షన్ ఆఫ్ ది స్కిల్. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల they can follow easy towards the teaching అన్నమాట. అక్కడ perfection of the skill, ఆ స్కిల్లో కోచింగ్ స్కిల్ అన్న, how to coachings, how to formation of coaching, how to distribution of coaching, how to direction of coaching, how to decide of the coaching, how to passing the coaching. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క స్కిల్లో ఒక్కొక్క కాన్సెప్ట్స్ ఉంటాయి. కాబట్టి అన్ని స్కిల్స్ ఒకసారి చేయలేం, ఒక్కొక్క స్కిల్ని అందులో సబ్ స్కిల్ చేయలేం. ఫర్ ప్రాక్టీస్ సెషన్ the teacher trainee teaches to group of 5 to 10 students. మనం అక్కడ అనుకున్నాం only 5 to 10 students instead of 30 minutes or 10 minutes. The trainee gets feedback immediately after each micro session. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు టీచింగ్ అయిన తర్వాత ఆఫ్టర్ 10 minutes ఆర్ ఆఫ్టర్ 15 minutes తర్వాత what happened your teaching in background, your evaluation of your teaching, your feedback ఎలా ఉందని కూడా మనం డిస్కస్ చేస్తాం. అందులో డెఫినేషన్స్ డెఫినెట్గా పాసీ ఆర్ ఎల్ఎన్ ఆర్ డేవిడ్ యంగ్ డిఫరెంట్. మైక్రో టీచింగ్ ఇది స్కేల్ డౌన్ టీచింగ్ ఎన్కౌంటర్ ఇన్ క్లాస్ సైజ్ అండ్ టైమ్. బిఫోర్ దట్ ఐ అనౌన్స్డ్ క్లాస్ టీచింగ్ ఎన్కౌంటర్ అని, ఎన్కౌంటర్ అని తగ్గించడం, కుదించడం, మదించడం అంటుంటాం. మైక్రో టీచింగ్ ఈజ్ స్కేల్ డౌన్ టీచింగ్ అంటే ప్రతి దాన్ని కూడా తగ్గించడం అనమాట. అంటే ప్రధాన తగ్గించడం అంటే క్లాస్ స్ట్రెంగ్త్ కానివ్వండి, స్టూడెంట్ స్ట్రెంగ్త్ కానీ, కంటెంట్ స్ట్రెంగ్త్ కానీ, మెథడాలజీస్ కానీ, లేకపోతే స్కిల్స్ కానీ, ఏదో ఒక అన్ని కాకుండా కొన్ని డౌన్ స్కేల్ టీచింగ్ అంటుంటాం, మనం తగ్గించేయడం అనమాట. ఎన్కౌంటర్ ఇన్ క్లాస్ సైజ్ అండ్ టైం, దీన్ని ఎవరు చెప్పారంటే డ్వైట్ ఎల్లెన్. అలాగే a device which provides the know and experienced teacher alike a new opportunity to improve teaching. ముఖ్యంగా ఈ టీచర్ కూడా న్యూ టీచర్స్ కి ఆపర్చునిటీస్ కూడా ఈ మైక్రో టీచింగ్ వెరీ యూస్ఫుల్. దాని చెప్పిందంటే డేవిడ్ బి యంగ్. It is a training technique which is requires pupil teacher to teach a
single concept using specified teaching skills to small number of people in short duration of a time. So this is defined by a PASI and other things. So so it is a training technique which requires people teacher to teach a single concept using specified teaching skill to small number of pupils in a short duration of time. One second. Site open. 1 minute. చెప్పు నాగేంద్ర, వచ్చావు కదా నువ్వు? కట్టేసాడు. హలో Nagendra, are you there? Nagendra? ఏమి సైట్ ప్రాబ్లం అయిందని నాకు మళ్ళీ కాల్ చేశాడు. ఒకసారి అందరికి ఓపెన్ అయింది కదా, క్లియర్ గా వస్తుంది కదా? మరి నాగేంద్ర రావట్లేదు చేశాడు. 1 minute. హలో నాగేంద్ర చెప్పు. ఇదేంటి అందరికి కనెక్ట్ అయ్యారు? నియర్లీ 13 మెంబర్స్ ఇస్ దేర్. మళ్ళీ ఒకసారి ఒక పని చేయ, మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేసి ట్రై చేయొచ్చు. ఓకే 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 ఉంటా, నో ప్రాబ్లం. ఓకే, సో ద పాసి, బీకే పాసి అని వెరీ గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్, ప్రోగ్రామ్ లెర్నింగ్ లో దీన్ని బాగా చెప్పింది ఎవరంటే బీకే పాసి. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఎలా చెప్పాలి, టిఎల్ఎం ద్వారా ఎలా చెప్పాలి అనే విషయం కూడా చెప్పింది ఎవరంటే బీకే పాసి. బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉంటుంటారు అనమాట. అలాగే ద నీడ్, వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నీడ్ ఆఫ్ మైక్రో టీచింగ్. Teaching is a relation. It helps the child in developing its powers. Different types of method or techniques are available for the modification of teacher behavior and develop the powers of child. ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులకి ఇవన్నీ చెప్పాలి అనుకుంటే, డెవలప్మెంట్ చేయాలంటే, టీచింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే డెఫినెట్ గా ఇవి మనం తెలియాలన్నమాట. Some of them are micro teaching or program teaching, interaction analysis. Among these, under controlled situations, micro teaching gives training in teaching skills to student teachers. అక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఈ మైక్రో టీచింగ్ అనేది ఎక్కువగా ఎవరికంటే ఓన్లీ ద ట్రైన్ టీచర్స్, స్టూడెంట్ టీచర్, స్కిల్ టు స్టూడెంట్ టీచర్స్. ఇవి ఇంకొక విషయం కూడా గమనించాలి ఇక్కడ మనం. ప్రీ టీచింగ్ అన్నది, లేదా ప్రీ టీచింగ్ అంటే టీచింగ్ ముందు అనమాట, అంటే లెసన్ ముందు. అలాగే ప్రీ సర్వీస్ అంటాం. సాధారణంగా చాలా జాబ్స్ కి ఆఫ్టర్ సర్వీస్ ఇస్తారు, ఆఫ్టర్ ట్రైనింగ్ ఇస్తారు. బట్ ఓన్లీ వన్ టీచింగ్ పోస్ట్ మాత్రం ఏం చేస్తారంటే బిఫోర్ ద ట్రైనింగ్. దాన్ని మనం మెయిన్గా చెప్పాలంటే ఈ బిఎడ్, డిఎడ్, ఈ డైట్, టీచర్ ట్రైనింగ్, హిందీ పండిట్, ఈ ట్రైనింగ్స్ అయిన తర్వాత టెట్ ఆర్ డిఎస్సి పెట్టాక మనం పోస్టింగ్స్ ఇస్తారు. అలాగే కాకుండా కొన్ని అదర్ డిపార్ట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ముందు అలాగే పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ముందు కొన్ని ప్రాక్టీస్ చేసి పోస్టింగ్ ఇచ్చాక ఆఫ్టర్ దట్ దే గివ్ ఇట్ ట్రైనింగ్. జస్ట్ లైక్ ఇన్ అవర్ గ్రూప్ 1 ఆఫీసర్స్ ఆర్ యూపీఎస్ ఎగ్జామినేషన్ ఆర్ ఏపీఎస్ ఎగ్జామినేషన్, ఈవెన్ ద బ్యాంక్ ఎగ్జామినేషన్, రైల్వే ఎగ్జామినేషన్, ద మ్యాక్సిమం ఆఫ్ ఎగ్జామినేషన్స్ అవన్నీ కూడా చెప్పాలంటే ఆ రకంగా వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో కాబట్టి స్టూడెంట్ టీచర్స్కి వెరీ వెరీ యూస్ఫుల్. So what are the objectives of micro teaching? Asala micro teaching objects enti. Micro teaching is useful to student, mainga teacher as mentioned here under, to develop confidence in teaching. Real ga cheppalante student teacher ki chala confidence perugudi, to develop confidence in teaching. బోధనలో బాగా డెవలప్మెంట్ గురించి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా సరే, మీరే కానీ నేను కానీ, ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో మీరు ఫస్ట్ సెమ్లో ఉన్నారు కాబట్టి you don't know, automatically the third sem and fourth sem, the third sem lo nearly 40 days or 50 days you are going to you will go to the classroom, schools ki velta untuntaru.
Again, the fourth sem also we will go to the schools just like the named by internship అంటాం. మీ థర్డ్ సెమ్ లో just like a 6th and 7th class and 4th sem లో 8th and 9th class maybe will be teach. కాబట్టి అక్కడ ఇప్పుడు జనరల్ గా మనందరికీ అనిపిస్తూ ఉంటుండేది టీచింగ్ పర్వాలేదు అని చెప్పి. సంబడి పీపుల్ ఇందులో కొంత ఈ ప్రైవేట్ స్కూల్స్ కానీ ఏదైనా సరే వర్క్ చేస్తుంటే ప్రీవియస్ గా వాళ్ళు కొంత పర్వాలేదు, కానీ డైరెక్ట్ గా టీచింగ్ డైరెక్ట్ చేయాలంటే ఫస్ట్ లో సంబడి పీపుల్, అందరూ కాదు, 1 or 2 పీపుల్ కొద్దిగా షై కానీ అన్ఈజీ కానీ లేదా ప్రాబ్లమ్ గా ఫీల్ అవ్వచ్చు. ఆఫ్టర్ దట్ సమ్ డేస్ మీరు ఆటోమేటిక్ ఏమవుతుందంటే టీచింగ్ ఈజీ అవుతుంది. ఎనీ ఎక్స్పీరియన్సెస్ రిగార్డింగ్ బిఫోర్ ఎనీ మన గ్రూప్ లో 13-14 మెంబర్స్ ఉన్నారు. ఎనీ ఎక్స్పీరియన్సెస్ హియర్? ప్లీజ్ రెస్పాండ్. Any experience or no? No, sir. No. I think Shiva maybe once epudo Shiva ekkado chesaru annukuntunna sir నాకు. Sir. Shiva, are you any experience or previous any schools or previous any institutions? School sir. చేసావు కదా? Yes sir. Okay. Which standard you teach? For 10th class, sir. Very good. Subject of English, I think? No, physics. Physics, very good. Okay. Any more? Okay. So try to understanding. నేను ఎందుకు అడిగానంటే జనరల్ గా టీచింగ్ చెప్పేటప్పుడు కొద్దిగా ప్రీవియస్ గా చెప్పినట్లయితే మనకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అంటే హౌ టు ఎంటర్ ద క్లాస్ రూమ్, how to mingle the students, how to manage the students, how to teach, how to manage, how to calculate it, everything you're involved in the before the teaching. But adi lekapothe emodante gradual ga one by one chestuntam to develop confidence in teaching, to achieve perfection in teaching, టీచింగ్ లో కూడా మనకి ఏమవుతుందంటే పెర్ఫెక్షన్ వస్తుంది. టు రెడ్యూస్ డిఫికల్టీ ఇన్ టీచింగ్ అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. యాక్చువల్గా మనం అనుకుంటున్నాం జనరల్ గా మీ అందరూ తెలిసిన విషయం, ఒక పబ్లిక్ మీటింగ్ లో కానీ, ఒక క్లాస్ రూమ్ లో కానీ, ఒక సిచ్యువేషన్స్ లో కానీ అందరం కూర్చొని మాట్లాడుతుంటుంటాం. బట్ అందులో ఎవరో ఒకరు నిలబడి ఆ విషయాన్ని కమ్యూనికేట్ చేయండి, అందరికీ ఫ్రీగా ఓపెన్ గా చెప్పండి అంటే చాలా మందికి ఒక రకమైన ఫియర్, ద ఫోబియో, some share, some shy, so ఇవన్నీ కూడా ఫీల్ అవుతుంటాం. అవన్నీ లేకుండా ఉండాలి అంటే ఇన్ దిస్ టైప్ ఆఫ్ మైక్రో టీచింగ్ ఆర్ ప్రాక్టీస్ టీచింగ్ ఆర్ స్కిల్ టీచింగ్ ఇవన్నీ కూడా దీంట్లో మనం చూస్తాం. టు అక్వైర్ న్యూ టీచింగ్ స్కిల్స్ అండ్ టు ఇంప్రూవ్ ఓల్డ్ వన్స్, అక్కడ మనం న్యూ టీచింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకొని చాలా బాగుంటుంది. టు మోడిఫై ద టీచింగ్ బిహేవియర్, టు మోడిఫై ద టీచింగ్ బిహేవియర్ ఇన్ an expected way. So what their level, అలా ఒక థర్డ్ క్లాస్ లేకపోతే 5th క్లాస్ లేకపోతే 8th క్లాస్ 9th క్లాస్ అనే దాని ప్రకారం కాకుండా స్టూడెంట్ లెవెల్స్ ఎలాగ ఉన్నాయి దాని ప్రకారం కూడా మనం ఇక్కడ చూసి దాని ప్రకారం చెప్తా ఉంటుంటాం. సో మోడిఫై ద టీచింగ్ బిహేవియర్ ఇన్ ఎక్స్పెక్టెడ్ వే. ఇంకా సో మెనీ థింగ్స్. టు మినిమైజ్ టీచింగ్ ప్రాసెస్, అక్కడ టీచింగ్ ప్రాసెస్ లో ఏం చేయాలి, ఎలా చేయాలి. టు ప్రొవైడ్ రిక్వైర్డ్ ఫీడ్బ్యాక్, how to collect the feedback, to acquire mastery in many teaching skills, అక్కడ మీకు ముందే చెప్పాం టీచింగ్ అనేది వన్ టైప్ ఆఫ్ ఆర్ట్. ఇది ఒక టీచింగ్ ఈజ్ ఏ ఆర్ట్. ఒక ప్రొఫెషన్ అయితే ఒక రకం అయితే బోధించడం అనేది ఒక కళ అన్నమాట. మీరు కూడా చూస్తున్నాం క్లాస్ రూమ్ లో ప్రీవియస్ గా 15 years ఎక్స్పీరియన్స్ ఉంది, కొంతమంది 17 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ థింక్ దిస్ ఈస్ 16th year ఆర్ 18th year లో మీరు ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉంటుంటారు. ప్రీవియస్ ఫ్రమ్ 15 years ఆర్ 17-18 years టీచింగ్ దాంట్లో యాజ్ ఎ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా యూర్ ఎక్స్పెక్ట్ what type of the good teacher or average teacher or better teacher or best teacher or normal teacher, or so you can analysis. How can you analysis? దాన్ని మీరు ఏ విధంగా అనాలిసిస్ చేస్తారు? అకార్డింగ్ ద టీచింగ్ స్కిల్స్, అక్వైర్ మాస్టరీ ఇన్ మెనీ టీచింగ్ స్కిల్స్. ఆ టీచర్ చెప్పేటువంటి బోధనాంశాల ప్రకారము వే ఆఫ్ టీచింగ్, దట్ ఇస్ కాల్డ్ ద పెడగోగీ ఆఫ్ టీచింగ్. ఆ పెడగోగీ ఆఫ్ టీచింగ్ అనేది ఏ విధంగా ఉంది? యూజ్ ఆఫ్ వర్డింగ్, use of language, use of vocabulary, use of the sentences, use of the wording,
the connectivity of the content, the controlling of the lessons, the experience of the TLMs, the exposures of the TLM. So these are the main aspects of the teaching. The teaching is one side, another the management is another side. So both teaching and management in the classroom is a very critical way, very critical situations. The teacher acts as a lawyer, the teacher acts as a judge, the teacher acts as a hero, the teacher acts as a villain. So ఎందుకంటే ఒక ఇద్దరు పిల్లలు దెబ్బలాడుకున్నప్పుడు జడ్జ్ గా చేయడం, ఇద్దరు పిల్లలు ప్రాబ్లం గా, if any quarrels of the students, just like they give another suggestions, teacher acts as a guide, teacher acts as a controller, teacher as a counseling person. So ఇవన్నీ చెప్తా ఉంటున్నాం, టీచర్ అన్ని చేస్తున్నాం. Available, that to have maximum utilizations of available of material, money and time. I will go to under control situation to inculcate and learn new teaching skills among the student teachers. Main ga at the time of student teachers ka unnappudu, at the time of pre-teaching or teacher training, institutions of the training, teacher training lo unnappudu అది ఏ విధంగా ఉంది, ఎలా ఉందనే దాని ప్రకారం తెలియకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాబట్టి ఇక్కడ at the time of teaching మీరు you will try to develop, మీరు ముందు నుంచి చెప్తాను డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, try to I request మీకు నేను చేసేది ఏంటంటే ఫస్ట్ లో at the time of teaching internship లోని 1 or 2 years, ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ 2 years లో మీరు హార్డ్ వర్క్ చేసి కమిట్మెంట్ తో మంచి కాన్ఫిడెన్స్ తో టీచింగ్ ఎవరైతే చేస్తున్నారో లైఫ్ లాంగ్ అదే టీచింగ్ ఉంటుంది. మీరు టీచింగ్ కాన్ఫిడెన్స్ గా మీరు అవైలబుల్ గా స్టూడెంట్ ఫేవర్ గా చెప్పినట్లయితే స్టూడెంట్ చాలా అట్రాక్ట్ యువర్ టీచింగ్. సో ఆన్ ద టైమ్ ఆటోమేటికల్లీ యూ హ్యావ్ మోర్ ఇంట్రెస్ట్ అకార్డింగ్ టు దర్ ఇన్ యువర్ టీచింగ్స్ ఆల్సో. మీరు ఎప్పుడైతే అట్రాక్టెడ్ గా స్టూడెంట్ చెప్తున్నారో, స్టూడెంట్స్ మీకు మోల్డ్ అవుతున్నారో, స్టూడెంట్స్ మీరు మోటివేట్ చేస్తున్నారో, ఆటోమేటిక్ గా if your students are interested, automatically your interest also increase. మీరు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చేయలేకుండా, మోటివేట్ చేయకుండా, కమ్యూనికేట్ చేయకుండా నార్మల్ గా యువర్ టీచింగ్ అని ఉన్నట్లయితే మీ యొక్క టీచింగ్ లెవెల్స్ కూడా అంత నార్మల్ గానే ఉంటాయి. కాబట్టి మీరు ట్రై టు అండర్స్టాండ్, ట్రై టు రిమెంబరింగ్ దిస్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఇన్ యువర్ ఎంటైర్ టీచింగ్ సిచ్యువేషన్స్ అండ్ టీచింగ్ పొజిషన్స్. Under the control situation to inculcate and learn new teaching skills among student teachers. Micro teaching characters. For general ga micro teaching characters ఏంటని చూస్తే, it is not a teaching method, it is a teacher training technique. Yes, very good. It is not a teaching method. సాధారణంగా టీచింగ్ లో మెథడ్ అని కాకుండా it is a teaching technique. ట్రైనింగ్ లో వాళ్ళకి నేర్పించడంలో వచ్చేటువంటి టెక్నిక్, కొద్దిగా నేర్పించడం. ఇట్ ఈస్ రియల్ టీచింగ్ త్రూ స్టిమ్యులేటెడ్ టీచింగ్ కాంటెక్స్ట్. ఇక్కడ ఇట్ ఈస్ అ రియల్ టీచింగ్ త్రూ స్టిమ్యులేటింగ్ టీచింగ్. మనం రియల్ గా నేర్పించడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇన్ దిస్ ద స్టూడెంట్ టీచర్ ప్రాక్టీస్ ఓన్లీ వన్ స్పెసిఫిక్ టీచింగ్ స్కిల్ ఎట్ ఎ టైమ్. ఏదో ఒక నిర్దేశితమైన ప్రదేశించకమైన విషయం ప్రకారంగా వన్ స్కిల్ ని, ఒక టీచింగ్ స్కిల్ ని ఒకసారి మాత్రమే నేర్చుకోగలరు. తర్వాత గ్రాడ్యువల్ గా అన్నింటినీ కూడా ఇట్లా he practice that skill till he gets mastery. It is on predicted pattern plan, teach, feedback, replan, reteach and refeedback. ఇవి సైకిల్ అనేది ఏ విధంగా ఉంది, ఎలా ఉంటుంది కూడా మనం చెప్తాం. నీకు నెక్స్ట్ క్లాస్ లో మరికొద్ది చెప్తాం. ఫస్ట్ యాక్చువల్ గా ప్రాక్టీస్ అనేది ఫస్ట్ ప్లానింగ్ ఉంటుంది, తర్వాత టీచ్కి వస్తుంది, తర్వాత ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇక్కడ ప్లాన్ అంటే ఏ విధంగా చెప్పాలి, ఆ 5 minutes లో 10 minutes లో అలా బోధిస్తాడు. తర్వాత ఫీడ్బ్యాక్ ఎవరిని తీసుకుంటాం, అవర్ కలీగ్స్, అవర్ ఫ్రెండ్స్, అవర్ గ్రూప్ ఆఫ్ పీపుల్, అవర్ టీచర్, అక్కడ ఫీడ్బ్యాక్ చేస్తాం. అగైన్ రీప్లాన్. ఫీడ్బ్యాక్ లో అందరూ 100% సక్సెస్ అవుతామా? కొంతమంది సక్సెస్ అవుతాం, చాలా మంది సక్సెస్ కాలేం. గ్రాడ్యువల్ గా మళ్ళీ ఇక్కడ మనకు ఉన్నటువంటి మిస్టేక్స్ కానీ, డ్రాబ్యాక్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, హడిల్స్ కానీ, బ్లాక్స్ కానీ we will try to rectification మనం దాన్ని చేసి అగైన్ రీప్లాన్, అగైన్ రీటీచ్ మళ్ళీ చెప్పాలి, అండ్ అగైన్ రీఫీడ్బ్యాక్. ఇదంతా కూడా 36 minutes కి మనం తీసుకొస్తుంది అని చేస్తాం అన్నమాట. It is not an alternative to teacher training program, but supplement it is a cycle process until one teachers
the expected level of mastery. The predicted pattern respects. By providing feedback to the students, teacher, micro teaching accepts the developing control for practice. So మనం దీన్ని కూడా మనం చూస్తూ ఉంటుంటాం. ఓకే, ద మైక్రో టీచింగ్ కాంపోనెంట్స్ ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ మీకు దీన్ని కూడా నెక్స్ట్ క్లాస్ కూడా మళ్ళీ మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మైక్రో టీచింగ్ కాంపోనెంట్స్ అనేది ఏంటంటే మెయిన్గా మైక్రో టీచింగ్ కంటెక్స్ట్ ఒకటి, అలాగే టీచింగ్ స్కిల్ ఒకటి, తర్వాత స్టూడెంట్ టీచర్ సంబంధించింది ఎలా ఉంటుంది, ఫీడ్బ్యాక్ డివైస్ ఎలా ఉంటుంది, అలాగే మైక్రో టీచింగ్ ల్యాబొరేటరీస్ మెయిన్గా దీంట్లో ఎలా ఉంటుందో చూస్తాం. అలాగే మీకు దీని ముందు చెప్పినట్టుగా ఒక ఇది ఉన్న చూడండి ఇక్కడ ఆ ప్లాన్, టీచ్, ఫీడ్బ్యాక్, రీప్లాన్, రీటీచ్ అండ్ రీఫీడ్బ్యాక్. ఇది కూడా మీరు ఎలా తీసుకుంటారో కూడా దీంట్లో మనం ఒకసారి మీకు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక సైకిల్ ఉంటుంది. వెస్టర్న్ మోడల్లో ఉన్నటువంటి ఒక సైకిల్ ఉంటుంది, దాన్ని వెస్టర్న్ స్టైల్ అంటుంటాం. వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు ఫస్ట్ని ఏ విధంగా చేస్తారు, దాని తర్వాత ఫస్ట్ని ప్లానింగ్. సో మీరు చెప్పేటువంటి 5 to 10 minutesలో ఆ ప్లానింగ్ ఏంటి ఇక్కడ మీరు మనం అనుకున్నాం. ఫస్ట్ చూస్తే చూడండి ఇక్కడ 5 to 10 స్టూడెంట్స్. ఆ 5 to 10 స్టూడెంట్స్కి ఏ విధంగా క్లాస్ చెప్పాలి. అలాగే సమ్ ద స్కిల్స్ అంటే ఇక్కడ మనం ఇంట్రడక్షన్ ఆఫ్ లెసన్ అంటాం, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ లెసన్ అంటాం, బ్లాక్ బోర్డ్ స్కిల్ అంటాం, క్వశ్చనింగ్ స్కిల్ అంటాం, స్టిమ్యులేషన్ వేరియేషన్ స్కిల్. సో దిస్ టైప్ ఆఫ్ స్కిల్స్ అగైన్ దేర్ మెనీ అండ్ సబ్ క్లాసిఫికేషన్స్ ఆల్సో. కాబట్టి అక్కడ ఆ 5 to 10 minutesని ఎలా చెప్పాలి, 5 to 10 స్టూడెంట్స్కి ఏ విధంగా చెప్పాలి, విచ్ టైటిల్, విచ్ టాపిక్, విచ్ కంటెంట్ లెవెల్ని ఏ విధంగా మనం తగ్గించూడాలి ఇందులో కూడా చెప్తారు. మైక్రో టీచింగ్ ఇది స్కేల్డ్ డౌన్ టీచింగ్ ఎన్కౌంటర్ ఇన్ క్లాస్ సైజ్ అండ్ టైం. తరగతి గది పరిమాణము, ప్రమాణము, సమయము కానీ తగ్గించేయడం అన్నమాట. అలాగే డివైస్ ప్రొవైడ్స్ నౌ ఎక్స్పీరియన్స్ టీచర్ అలైక్. ఏ విధంగా జరుగుతుంది, ఆపర్చునిటీస్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటారు. అలాగే pupil teacher to teach a single concept using specified teaching skills to small number of people in a short duration of timer. అక్కడ పాసి బాగా చెప్తారు. సో కాబట్టి ఇక్కడ మనం ఈ మైక్రో టీచింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది స్టూడెంట్ టీచర్కి, అలాగే అచీవ్ పర్ఫెక్షన్స్ కూడా పెరుగుతుంటుంటాయి. అలాగే టు రెడ్యూస్ డిఫికల్టీ ఇన్ టీచింగ్లో వచ్చేటువంటి డిఫికల్టీస్ తీసుకొస్తాం. అలాగే న్యూ టీచింగ్ స్కిల్స్ ఏ విధంగా చేయాలి అండ్ మోడిఫై టీచింగ్ బిహేవియర్ ఇన్ అన్ ఎక్స్పెక్టెడ్ వే, ఎలాంటి ఇది ఎలా ఉంటుంది అన్న కూడా మనం చూస్తూ ఉంటుంది. అలాగే మైక్రో టీచింగ్ క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం ఇన్వాల్వ్ చేస్తాం, ఎలా ఉంది అని ఫీడ్బ్యాక్ ఇదండి. మెయిన్గా ఇక్కడ ఈ మైక్రో టీచింగ్లో ప్లాన్, టీచ్, ఫీడ్బ్యాక్, రీప్లాన్, రీటీచ్ అండ్ refeedback. This is a one cycle. For example, this is the plan. The plan is a 6 minutes. The teach 6 minutes. Feedback 6 minutes. Replan 6 minutes. Reteach 6 minutes. And refeedback 6 minutes. So 1, 2, 3, 4, 5, 6. These 6 are each section taken in 5 minutes. So 6 into 5 is a 36 minutes. So total 36 minutes లో ఒక లెసన్ కానీ ఒక టాపిక్ కానీ పర్ఫెక్ట్ చేయడానికి ఎక్కువగా చూస్తూ ఉంటుంటారు అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఈ లెవెల్స్ మనం చూస్తూ ఉంటుంటాం. అలాగే మైక్రో టీచింగ్ కాంపోనెంట్స్ మెయిన్గా నెక్స్ట్ క్లాస్ మేము చూద్దాం. మైక్రో టీచింగ్ కంటెక్ట్స్ ఎలాగా, అలాగే టీచింగ్ స్కిల్స్ అనేవి, అలాగే స్టూడెంట్ టీచర్ ఫీడ్బ్యాక్ డివైస్, మైక్రో టీచింగ్ ల్యాబొరేటరీ ఎలా ఉన్నాయో మనం చూద్దాం. సో కాబట్టి డియర్ స్టూడెంట్స్, మీరు ఈ లెసన్స్లో మైక్రో టీచింగ్ని ఇంపార్టెంట్, ఎందుకంటే సెకండ్ ఇయర్లో మీరు అన్నీ కూడా దీన్ని లెసన్ మీరు మరలా 25 మార్క్స్కి ఒక రికార్డ్ కూడా ఉంటుంది మైక్రో టీచింగ్. అక్కడ మరలా మేము ప్రాక్టీస్ చేయిస్తాం స్టార్టింగ్లో, సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో. అప్పుడు మరికొందిగా క్లారిటీ కూడా మనం తీసుకోవచ్చు. ఈ క్లాస్లో ఇఫ్ యూ ఫీల్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ టు మీ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. Okay? Any doubts? No, sir. Okay, Amma. Okay.
ఒకవేళ ఎవరైనా చాట్ బాక్స్ లో నేముని నెంబర్ కానీ రాయకపోతే ఒకసారి రాయండి. చిరంజీవి వచ్చాడా? నాగశ్రీవల్లి, బాబురావు, శ్యామ్ కుమారు, చిన్ని, దీప్తి, సౌజన్య, హిమాని, ద్వితీయ, మల్లేశ్వరం, నాగేంద్ర బాబు, రమణ, అల్లాడి, సత్యశ్రీ. Okay, thank you friends, thank you. I stopped recording also. Okay, thank you. Thank you, sir. Okay, thank you.